ఇక్కడ తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే హీస్ బైక్ రేసర్ అని చెప్పచ్చు. సందీప్ గారు, మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అసలు బైక్ రేసర్ అనుకుంటారా? ఎవరో చిన్నపిల్లాడు ఏ ఇంటర్మీడియటో డిగ్రీనో చదువుతున్నాడేమో అనుకుంటారు. రేసింగ్లో ఇలానే ఉండాలండి. సో వెయిట్ ఉంటే బైక్ ఫాస్ట్ వెళ్ళదు. అంతేనా? ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి, ఈ రేసింగ్ దాంట్లోనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీరు స్పెసిఫిక్ రీజన్ నాకు కూడా లేదండి. సో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో అక్కడి నుంచి నేను రేసింగ్ స్టార్ట్ చేసి 3 years అయింది. ఈ 3 yearsలో 6 titles గెలుచుకున్నాను. తెలంగాణ ఆంధ్ర సైడ్ నుంచి అయితే సో ఇన్ని టైటిల్స్ ఎవరికి లేవు. సో అది కొంచెం ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ టైం మీరు బైక్ రేసెస్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ బైక్ తీసేసుకుని మీ పేరెంట్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంట కదా? ఫస్ట్ టైం నేను ట్రాక్లో అప్పటి వరకు నాకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇంట్లో కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్ని బైక్ అడిగి రేస్ పార్టిసిపేట్ చేస్తాను అని. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అందరూ నన్ను రేసర్ అని పిలవడం కానీ, ఆ ఫొటోస్ అందరూ వచ్చి సెల్ఫీస్ తీసుకోవడము, అందరూ వచ్చి నాతో మాట్లాడడం. ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి ఇక్కడ అని మీకు ఇన్విటేషన్ వచ్చినా కూడా వెళ్ళలేకపోయారు అని చెప్పాను నేను విన్నాను. వేరే కంట్రీ వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసి చేయాలంటే అట్లీస్ట్ మాకు బాడీ గేర్కి 5 lakh rupees అవుతుంది. ఇప్పుడు ఆగుంటే 2016 నా చిన్న ఈవెంట్తోనే అయిపోయి ఉండేది. అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఈ బైక్ రేసెస్కి అంత నాలెడ్జ్ లేదు గవర్నమెంట్ పరంగా, కానీ ఎటు చూసినా కూడా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా 10 years వెనకాల ఉందండి రేసింగ్లో మాత్రం. సో అదే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే ఇండియా ఫ్లాగ్ రేసింగ్లో కూడా ఫర్దర్ వెళ్ళాలి అంటే తప్పకుండా కావాలండి సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ నుంచి. కానీ బైక్ రేసెస్లో మేము వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఛానల్గా, ఏమన్నా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ టర్నింగ్లో బండితో సహా మొత్తం బెండ్ అయిపోతారు. ఒక కాలు ఎప్పుడు ఎందుకు కింద ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంటుందా? ఎల్బో కూడా టచ్ అవుతుంది. సో అదేంటంటే బైక్ని కంట్రోల్ అంటే అదంతా ప్రాక్టీస్లోనే నేర్పిస్తారు, ట్రైనింగ్లోనే. ఒక ఎల్బో ఒక నీ ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంటుందా? పడే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎడ్జ్లో ఉంటాం మేము కూడా, టైగర్ ఎడ్జ్లో ఉంటాము. అసలు ఎందుకు చేస్తున్నారు మీరు ఇది? ఒక జాబ్ రాదు, ఒక మెడల్ కొట్టినా ఒక కప్ విన్ అయినా దానికి రికగ్నైజేషన్ లేదు. నాకు నవంబర్లో 1000cc రేస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 100% నా ఎఫర్ట్స్ అని దానిపైన పెడుతున్నాను. ఓ మై గాడ్. నాకు రిటర్న్లో వచ్చేది కూడా ఏం లేదు. అవును, ఇప్పటివరకు ఏదో మేజర్ యాక్సిడెంట్ అయిందంటే మీకు ఎలా జరిగింది అసలు అది? సో యాక్సిడెంట్స్ అయితే ఒక 2 times అయింది. సో ఆ 2 timesకి 4 surgeries అయింది. అదే ట్రాక్లో నేను ఆల్మోస్ట్ 70 to 80 times పడ్డాను. అంటే నాకు తెలుసు, అంటే నాకు చాలా ఇష్టము, నేను ఆగలేనంత ఇష్టం. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు మాత్రం, ఎందుకంటే దాని నుంచి రిటర్న్ ఏది మనకి రావట్లేనప్పుడు అయినా కూడా నేను అందులోనే ఉంటానంటాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 month ఉంది. 1 monthలో నాకు అట్లీస్ట్ ఒక 15 to 20 lakh rupees బడ్జెట్ ఉంది ఆ రేస్ విన్ అవ్వడానికి. విన్ అవ్వాలి అంటే మన ఇండియా ఫ్లాగ్ని ఇంకా వేరే కంట్రీస్లో కూడా రేసింగ్లో చూడాలి అని ఉంది. మనతో పాటు తన కజిన్ ఉన్నారు. తన చెప్పలేనివి లేదంటే తనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది ఒకసారి ఆయన మాటల్లో విందాం. సందీప్కి అసలు పిచ్చి అండి, మోటార్ స్పోర్ట్ అంటేనే పిచ్చి తనకి. అది తప్ప ఇంకొక ప్రపంచం లేదు. చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయని విన్నాను. 400cc రేసింగ్లో క్వాలిఫైయింగ్ రౌండ్లో రేస్ చేస్తుండగా అన్ఫార్చునేట్గా. హాయ్ అండి, నా పేరు సందీప్. నేను ఇండియన్ నేషనల్ ఛాంపియన్. నేను 6 నేషనల్ టైటిల్స్ విన్ అయ్యాను మోటార్ సైకిల్ రేసింగ్లో. నా ఇంటర్వ్యూని అంజలి గారితో iDreamలో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు
నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.